తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. Hey Prabhu, Hari Ram, Krishna Radha. Hi Rakana, how are you? నమస్కారం సార్. నెక్స్ట్ టైం డ్యూటీ చేస్తున్నా మీద. Jagan Mohan Reddy, क्या हुआ? अरे नीने रखना बोनो. नीने रख. మండుతున్నట్టుంది. ఆడేమన్నాడు రాడు? ఇప్పుడు సీఎం ఆర్డర్ ఇస్తే అబ్బని కొడుకు నేను లేపుతా. Meanwhile, ఏమైంది మామ, చికెన్ గానీ వచ్చిన వాళ్ళు అయిపోయావు? నా బొచ్చు పీక్కోమని చెప్పండి నా కొడుకుల్ని. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. కోటంరెడ్డి, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, రాసి పెట్టుకో కొడక. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా తప్పదన్నా. కొడకల్లారా, రాత రాసిన భగవంతుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు, రాసి పెట్టుకోండి లంజా కొడకల్లా. మీన్వైల్ వడ్డీ తోటి సిసలుగా ఫలితంబు అనుభవించుట తథ్యమన్నా. తిక్క తీరిందా? ఏమైంది కాలికి? ఏమైందా? ఏం లేబ్బా, కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. 30 కేజీలు తగ్గిపోయినా వెయిట్. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. మేము ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు పెట్టలేదు. రాఘవ శర్మ గారే సర్టిఫికేట్ ఇచ్చినారు గుంటూరులో. పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడుతాను నీలో. ఎందుకన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. ఖచ్చితంగా కోర్టు ప్రూవ్ చేస్తాము. సీసీ కెమెరా ఫోటోస్ తీస్తాము, అవసరమైతే గూగుల్ టేక్అవుట్స్ కూడా తీస్తాము. మనిషి గుద్దలో పెట్టుకో. రాఘవ శర్మ గారు మంచి చెప్పారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ విజయ గారు, రాఘవ శర్మ గారు ఖచ్చితంగా సర్టిఫికేట్ అనే ఇచ్చారు. స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చెప్పండి. ఎవిడెన్స్లు ఖచ్చితంగా ఎంత దూరమైనా ఈ విషయంలో కొట్టలేదానికి పోతాను. ఎందుకంటే నేను లాబెటెడ్ పర్సన్ ని, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. కొంచెం జర ఎక్కువైందిలే అనుకున్నా. న్యాయస్థానాల మీద అపారచితమైన నమ్మకం ఉంది, న్యాయమూర్తుల మీద కూడా నమ్మకం ఉంది. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు రే. భారతదేశ రాజ్యాంగ కాల్మాన ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ కాల్మాన ప్రకారం నమ్మకం ఉందని తెలియజేస్తా ఉన్నాను. మెదడు వ్యాపి వ్యాధి రావడం లేదు కదా? భయపడకు తమ్ముడు, ఈ అన్నే నీకు ఆపద్ బాంధవుడు. ఆశీర్వదించండి మావయ్య. నా అక్క చెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాను. చిటికలే. ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంత సులువు కాదు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. త్వరలోనే నీ పోస్ట్ కేసరి పెట్టేలా ఉన్నాడు అన్నో. చాణక్యం చంపి పుట్టినండి ఇదొక లెక్క, ఇదంతా తేలుస్తా. ఇచ్చిన మాటను, మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావా? నీ తోలు తీస్తాం. అరుస్తున్నాడు భయ్యుడు, ఎదురు మాట్లాడుతున్నారు. చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సీపీకి. అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్ ప్లీజ్. ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం.
డబ్బా 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 కొట్టు డబ్బా. రోజుకొక డైవర్షన్ టాపిక్. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. అసలు ఎవట్రా నువ్వు? ఏం చేస్తుంటావు? ఐఎమ్ సోషల్ వర్కర్ అంకుల్. ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేదు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు చెప్పు. ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. అందులో తప్పే ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇల్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా, చదువుకోవాలి. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతా ఉంది. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. సారీ. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.